నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని అన్నమయ్య పాడిన కీర్తనలతో తెలుగు అక్షరాలతో ఏ3 డ్రాయింగ్ చార్ట్ మీద ఎటువంటి గీతలు లేకుండా కలర్ పెన్నుతో వాటర్ కలర్స్తో శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని 3 గంటల సమయంలో వేశారు. ఈ సందర్భంగా చిత్రకారుడు కోటేష్ మాట్లాడుతూ, శ్రీ మహావిష్ణువుకు వైకుంఠ ఏకాదశి అంటే ఎంతో ప్రీతికరమైన రోజు. దీన్ని ముక్కోటి ఏకాదశి కూడా అంటారు. 3 కోట్ల మంది దేవతలు వైకుంఠంకు వెళ్ళి విష్ణువును పూజిస్తారు కావున ముక్కోటి ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఏ3 డ్రాయింగ్ చార్ట్ మీద కలర్ పెన్నులతో వాటర్ కలర్స్తో ఎటువంటి గీతలు లేకుండా అన్నమయ్య పాడిన సంకీర్తనలతో స్వామి చిత్రాన్ని గీశారు. శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు వైకుంఠ ఏకాదశి. దీన్నే ముక్కోటి ఏకాదశి కూడా అంటారు. అంటే 3 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి వెళ్ళి మహావిష్ణువుని పూజిస్తారు కాబట్టి దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు ఈ రోజున గరుడవాహనం ఎక్కి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహావిష్ణువే త్రేతాయుగంలో శ్రీరాముడుగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా, ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించాడు. పరమ భక్తుడైన అన్నమయ్య ఎన్నో సంకీర్తనలు పాడారు. 32,000 సంకీర్తనలు పాడారు. తొలి వాగ్గేయకారుడు, తొలి కవిత రచన చేసిన వాడు. అటువంటి అన్నమయ్య కీర్తనలతో ఈ చిత్రాన్ని వేశాను. అన్నమయ్య పూర్తి పేరు తాళపాగ అన్నమాచార్యుడు, కానీ అన్నమయ్యగా ప్రసిద్ధిగాంచాడు. ఆయన సంకీర్తనలు లోకాన్ని చాటాడు. అన్నమయ్య మన తెలుగువాడుగా ఉండడము మన తెలుగువారందరికీ గర్వకారణము. ఆయన ఒక వరం. ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి రోజున స్వామి చిత్రాలు వినూత్నంగా చేస్తుంటున్నాము. ఈసారి కూడా ఈ విధంగా చేస్తున్నాము. ఈ వైకుంఠ ఏకాదశి రోజున భక్తులందరూ గోవిందనామ స్మరణ చేయడము, వెంకటేశ్వర స్వామిని పూజించడము, వైష్ణవ ఆలయాన్ని సందర్శిస్తే ఎంతో పుణ్యఫలం ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు ఉండవు, సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ఈ రోజున భక్తులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము.